నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. ముందుగా బులెటిన్ లోని ముఖ్యాంశాలు. మక్క రైతులకు న్యాయం చేయాలని చెన్నారావుపేటలో నిరసన. గుండుమాల్లో ఉపాధి హామీ కూలీల అవస్థలు. క్రిషాంక్ కేసుపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. హైదరాబాద్ వరంగల్ నేతలతో కేటీఆర్ భేటీ. కిషన్ బాగ్ లో అగ్ని ప్రమాదం, భారీ ఆస్తి నష్టం. కళల పట్ల నిజాయితీతో ఉండండి కోహ్లీ. వరంగల్ సభ ఏమని పెడతారు ఆది శ్రీనివాస్. వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో ఎండలను సైతం లెక్క చేయకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత మండలంలో మక్క రైతులు రోడ్డుపై ధర్నా చేపట్టారు. మక్కలను కొనుగోలు చేయకుండా గోడె సంచులు లేవని వివిధ కారణాలతో కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బాలిన వెంకన్న మండిపడ్డారు. రైతులు 6 కాలం కష్టపడి పండించిన పంట అకాల వర్షాలకు నష్టపోయే పరిస్థితి ఉందని, త్వరగా మక్కలను కొనుగోలు చేయాలని అన్నారు. ఏప్రిల్ 11న ఎమ్మెల్యే మాధవరెడ్డి చేతుల మీదుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడా కొనుగోలు చేపట్టలేదని అన్నారు. ఆరబోసిన మొక్కజొన్న కాంట వేయకుండా అధికారులు దాటవేస్తున్నారని, త్వరగా మొక్కజొన్నలను కొనుగోలు చేయకుంటే రైతుల పక్షాన న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నెల రోజులు అవుతుంది సార్. నెల రోజుల కాంచెలు రైతుల ఇబ్బందులు మీకు ఏమైనా తెలుస్తున్నాయా సార్? రైతుల ఇబ్బందులు ఏమైనా తెలుస్తున్నాయా? ఒక బత్తాలు ఇయ్యరు, బత్తాలు ఇస్తే అవి సరిపోకుండా ఇస్తారు. నెల రోజుల కాంచి బత్తాలు లేవు, లారీలు లేవు, లోడింగ్ లేదు, నింపిన బత్తాలు కాంటాక్ట్ లేవు. నెల రోజుల కాంచెలు ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అయినా మేము చెప్తాను అంటే బస్తాలు రైతులు తీసుకొచ్చి మీరు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే ఆ కేంద్రంలో పోసిరు. మండలానికి 2 కేంద్రాలు ఇస్తా అన్నారు, ఒకటే ఇచ్చిరు. ఇచ్చిన కాడ ఆల్రెడీ మీరు ఒక స్థలం చూపెడితే ఆ స్థలంలో పోసిరు. కింద ఎలాంటి గచ్చు లాంటిది లేదు. ఇప్పుడు బురద, ఒకవేళ చినుకులు పడితే ఏమాత్రం వర్షం పడ్డా అదంతా బురదమయమైతుంది. తడిసిన గింజలను మీరు కొనగలరా? ఆ తడిసిన గింజల వల్ల నష్టపోయేటువంటి రైతాంగం రేపేం కావాలి? అప్పుల పాలైన రైతులు ఉరిపెట్టుకుని చావాలా? ఎందుకు నెల రోజుల కంటే మీరు కొనుగోలు చేయట్లేదు? ఇప్పటిదాకా బస్తాలు ఇస్తాం. రమ్మని చెప్పండి ఒకసారి. రావాలి. నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. MGNREGS కింద 100 రోజుల పనిలో భాగంగా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు ఎండలో పనిచేస్తూ 5 మీటర్ల పొడవు 2 మీటర్ల వెడల్పుతో కఠినమైన కొలతల ప్రకారం పనిచేస్తున్నారు. పని సమయంలో విష సర్పాలు కనిపించడం, ఎండ తీవ్రత తట్టుకోలేకపోవడం కూలీలకు పెద్ద సమస్యగా మారింది. పనిచేసే ప్రదేశంలో టెంట్, నీడ వంటి సౌకర్యాలు లేకపోవడంతో పాటు తాగునీటి సదుపాయం కూడా లేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీరు సరిపోక బోర్ల వద్దకు వెళ్లి దాహం తీర్చుకుంటున్నామని కూలీలు వాపోతున్నారు. తమ సొంత పనిముట్లతో పనిచేస్తున్నప్పటికీ చేసిన పనికి నెల రోజులుగా కూలీ చెల్లింపులు అందలేదని పిరంగి బాలమణి, టోట్ల కృష్ణమ్మ, ఈశ్వరమ్మ తెలిపారు. మరోవైపు పని స్థలాలను అధికారులు సందర్శించకపోవడం పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కూలీలకు మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మండల స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవాలని కూలీలు విజ్ఞప్తి చేస్తున్నారు. నమస్తే, వెల్కమ్ టు TG24 న్యూస్. ముఖ్యంగా ఈ రోజు నారాయణపేట జిల్లా గుండ్మాల్ మండల హెడ్ క్వార్టర్ లోని ఉపాధి హామీ పథకంలో భాగంగా పనిచేస్తున్నటువంటి ఉపాధి కూలీలు అవుతున్నారు. ఆ ఉపాధి కూలీల యొక్క పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా వాళ్ళకి ఇచ్చే మెజర్మెంట్ ఎలా ఉంది, అదేవిధంగా ఉపాధి కూలీలు పనిచేస్తున్నందుకు గాను వాళ్ళకు వచ్చే డబ్బులు సక్రమంగా వస్తున్నాయనేటువంటి విషయాలపైన, అదేవిధంగా వాళ్ళకి అక్కడ ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ముఖ్యంగా వాటర్ ఫెసిలిటీస్ కానివ్వండి, అదేవిధంగా టెంట్ కానివ్వండి, పనిచేయడానికి అవసరం పనిముట్లు కానివ్వండి, అదేవిధంగా వాళ్ళకు ఎండ బాగా తీవ్రత ఎక్కువ కాబట్టి ఎండకి ఏదైనా వాళ్ళకు కొంత ఇబ్బంది కలిగినప్పుడు
దానికి సంబంధించిన ప్రికాషన్స్ ఎలా తీసుకోవాలనే విషయంలో అధికారులు ఎంతవరకు ఇక్కడ వచ్చేసి వాళ్ళు చూస్తున్నారు. ముఖ్యంగా అధికారులు ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు, మరి వీళ్ళు ఉదయం ఎన్ని గంటలకు వచ్చి ఏ టైం వరకు పనిచేస్తున్నారు అనే విషయం క్లియర్ గా ఒకసారి వాళ్ళతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా పేరు బాలమణి, గున్మాల్. ఏ మండలి కిందకి వస్తుంది? గున్మాల్ మండల్. గున్మాల్ మండల. మీరు మార్నింగ్ ఎన్ని గంటలకు వస్తారు పనికి? ఇక్కడికి 7:30 వచ్చి ఎన్ని గంటలకు పోతారు? 11 గంటలకు. 11 గంటలకు మళ్ళీ వాపస్ వెళ్ళిపోతారా? మరి ఇప్పుడు ఇక్కడ మీరు రోజువారీగా పనికి వస్తారు కదా, మీ పనికి వచ్చినప్పుడు ఇక్కడ మీకు సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. మంచినీళ్ళు కానివ్వండి, ఏదో మీకు ఎండగొట్టిన టెంట్ కానివ్వండి. టెంట్ లేదు కానీ నీళ్ళు తెచ్చుకుంటున్నాం. మీరు తెచ్చుకుంటున్నారా? టెంట్ ఎందుకు లేదు? మీకు టెంట్ గురించి మీరు అడగలేదు మరి అధికారులు? అడగలేం సార్. ఎందుకు అడగలేదు మరి? ఇక అడగలేదు. అప్పుడు ఎండాకాలం కదమ్మా, ఎండాకాలం బాగా ఎండలు కొడుతున్నాయి కదా, మీరు ఎండలో పని చేస్తారు కాబట్టి మరి బాగా ఎండ కొట్టినప్పుడు మీరు టెంట్ కింద కూర్చోవాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి కదా. తీసుకోవాలి కానీ వాళ్ళకి తెలియాలి కదా సార్ తెచ్చియాలని. ఎందుకు మీరు మన ఫీల్డ్ అసిస్టెంట్ చెప్పారమ్మా మీరు వచ్చినప్పుడు? చెప్పలేదు సార్, మేమైతే ఇక సార్ ఇవ్వాలి. సరే మంచిగా. మీకు అట్లా మెజర్మెంట్ ఎవరు ఇస్తున్నారు ఇక్కడ పనికి? చిన్న సార్. చిన్న సార్ ఇస్తున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ ఎవరు వచ్చి ఇస్తున్నారా? ఎంత ఇస్తున్నారు మెజర్మెంట్? ఇప్పుడు ఒకరికి ఎన్ని మీటర్లు ఇస్తున్నారు? ఒక్కరికి 5 మీటర్లు పొడుగు, అడ్డం 2 మీటర్లు. ఓకే ఓకే ఓకే. అసలు ఎట్లుందమ్మా మీకు రెగ్యులర్ గా పనిచేసేటటువంటి ఈ పని దినాలకు సంబంధించిన డబ్బులు వస్తున్నాయి? రెగ్యులర్ అకౌంట్ లో పడుతున్నాయి? పడతలేవు సార్. ఎన్ని రోజుల నుంచి పడతలేవు? 2 నెలలే సార్. 2 నెలలు అవుతుంది. నెల దాటింది. మరి నెల డబ్బులు పడపోతుంది, మీరు అడగలేదమ్మా మరి ఈ విషయంలో? ఎందుకు అడిగినాం గాని పడతాయని అంటుండ్రు. ఇంకేమైనా సమస్యలు ఉన్నామా ఇక్కడ పనికాడ? ఏం సమస్యలు లేవు గాని మాకు టెంట్ కావాలి నీడ కూర్చోనికే. ఇక మాకు గట్టి ఉంది పొలం, దొవి గుల్లలు వస్తుండయి. మాకు మంచిగా నీళ్లు పెట్టుకోనికి కూడా నీళ్ళు ఎవరు ఇయ్యరు. టెంట్ కావాలి, పైసలు మంచిగా పడాలి పనికి తగ్గట్ల. ఇక అదే మాకు కోరుకునేది. వాళ్ళే. నా పేరు ఈశ్వరమ్మ. మాకైతే పాములు తేళ్లు అన్ని కనిపిస్తున్నాయి. ఇక ఇంతవరకు పైసలు పడలేదు. ఇక సామాను మావే గంపలు అన్ని తెచ్చుకొని పని చేసుకుంటున్నాము. మాకు మంచిగా పైసలు పడలేదు సార్. నెల రోజులకి పైసలు పడతలేవు సార్. మరి విషయంలో మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? మాకు డబ్బులు పడతలేవు అని చెప్పేసి. మేము ఎవరితోనికి చెప్పలేదు, పడతాయని చెప్పిండ్రు. ఓకే, మీరు చెప్పాలి కదా మరి మీరు అధికారులకు. మరి అడిగితేనంటే పడతాయని చెప్తున్నారు సార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు పని చేయడానికి వస్తున్నారు కదమ్మా, ఉదయం ఎన్ని గంటలకు వస్తున్నారు? ఉదయం 8 గంటలకు అట్లా వస్తున్నాం, 11 గంటలకు వస్తున్నాం. 11 గంటలకు వస్తున్నారా? సరే మంచిదా. ఇక్కడ మీరు పని చేసేటటువంటి ప్లేస్ లో మీకు అన్ని రకాల వసతులు ఉన్నాయి. మీకు మంచినీళ్ళు కానివ్వండి, ఒకవేళ ఎండ కొడితే నీడకు ఉండడానికి టెంట్ కానీ ఏర్పాటు చేశారు అధికారులు? అది లేదు సార్. మరి మీకు ఎండ కొడితే ఎక్కడ ఉంటారు మీరు? ఎక్కడ లేము, ఎండకే చేస్తున్నాము, ఇంటికి పోతున్నాం. ఇంటికి పోతుండ్రా? మరి నీళ్లు మేమే ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటున్నాం సార్. మరి మీకు ఎలాంటి వసతులు కావాలని కోరుకుంటున్నారు? ఇక్కడ మంచిగా పని కావాలి, పైసలు పడాలి, ఇక మాకు టెంట్ కావాలని కోరుకుంటున్నాం సార్. మందులు ఎండకు చక్కెర వస్తున్నాయంటే ఏమన్నా మందులు ఇస్తే బాగుంటది అని అనుకుంటున్నాం సార్. నా పేరు కిష్టమ్మ. నమస్కారం సార్. ఒక రూపాయనికి వస్తున్నా గానీ మేము ఎండలో పని చేస్తున్నాం, ఇంటికి పోతున్నాం. ఒక గడ్డపార లేదు, ఒక గప్ప లేదు అని మా ఇంటికి వెళ్ళి మా సొంత సామాన్ తెచ్చుకొని చేస్తున్నాము. తాగడానికి నీళ్ళు గిట్టంగా మేమే తెచ్చుకుంటున్నాం. కాకపోతే మాకు ఒక ఇబ్బంది ఏంది, ఇట్లా వడకల్లో అట్లా పని చేస్తానంటే ఇట్లా పాములు తేళ్లు అవన్నీ కనిపిస్తున్నాయి. పొద్దుగాల 7:30కు వస్తాం. 7:30కు వచ్చి 11:30 అవుతుంది ఇంటికి పోయేటలకు. దూరం ఉంటే 12 గిట్ట అవుతుంది. అట్లా వెళ్ళిపోతున్నాం. మాకు ఏంటంటే కూలి ఎక్కబడాలి, పని గట్టిగా ఉండదు, దూకము. మా సొంతంగా ఒక గడపార గవర్నమెంట్కి వెళ్ళిస్తే మాకిటంగా మంచిగా ఉంటది. గడపార పావడ ఇస్తే గంపలు మేము తెచ్చుకుంటాం. గంపలే మెజర్మెంట్ ఇచ్చేదానికి వస్తారు కదా మీ సార్, మీకు ఆ సార్ మీరు చెప్పట్లేదా? మరి గట్టి భూమి ఉంది సార్, మాకు మెజర్మెంట్ ఎక్కువ ఇస్తే మాకు ఇబ్బంది అవుతుంది చెప్తున్నారు మీరు? ఆ విషయం చెప్పలేదు సార్ మేము. మరి చెప్పండి. మరి చెప్పకపోతే ఎట్లా తెలుస్తామా? మీరు గట్టి భూమి ఉన్నప్పుడు మీకు చేతులకు బొగ్గలు వస్తుంది చెప్తున్నారు కదా. చెప్పిండ్రు సార్. మరి ఏం చెప్పిన? మరి సార్ని అడగాలి కదా మీరు. మరి అడిగితే అట్లా తీయమన్నాడు. అట్లా తీయమన్నాడా? అట్లే తీయమన్నాడు. మరి ఇంకేమమ్మా మీకు అట్లా చూస్తేనే డబ్బులు పడతాయి అన్నాడు. డబ్బులు గిట్టంగా పడతలేవు. మాకు కొంచెం పైసలు గిట్టంగా ఎక్క పడేటట్లు చూడలేదు సార్. మా కష్టానికి దగ్గరలో పైసలు పడలే. ఒకటి కరెక్ట్ అయింది మాకు టెంట్ ఎండకు, మళ్ళీ ఒకటి ఏంది పైసలు ఎక్క పడలే. గడపార ఒక తలికి అవి ఇస్తే మంచిగా ఉంటది గంప. సరే అమ్మా, ఇప్పుడు మీరు ఇక్కడ పని చేయడానికి వస్తారు కదా, మీ దగ్గరికి అధికారులు ఎవరెవరు వస్తున్నారమ్మా? ఏమన్నా ఎంపీడీఓ గారు వస్తున్నారా? ఎవ్వరు వస్తలేరు సార్. సార్ వస్తారు. గ్రామ కార్యదర్శి వస్తున్నారా? సెక్రటరీ వస్తున్నారా? లేదు, ఎవ్వరు రాలేదు సార్. టెక్నికల్ అసిస్టెంట్ వస్తున్నారా? వస్తున్నాడు. అయితే ఎన్ని రోజులకు వస్తారు వాళ్ళు? రోజు వస్తారు. రోజు వస్తాడు. పార్టీ నాయకులపై ఫేక్ పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటికీ అసలు నిందితులపై కాకుండా
క్రిషాంక్ పై కేసు నమోదు చేయడం దురదృష్టకరమని హరీష్ రావు విమర్శించారు. దొంగతనం చేసిన వ్యక్తిని వదిలేసి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వ్యక్తినే లోపల పెట్టినట్లుగా ఈ ఘటన ఉందని ఆయన వ్యాఖ్యానించారు. క్రిషాంక్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయడం సరైన చర్య కాదని తెలిపారు. ఫోన్ ను స్వాధీనం చేసుకుని పోలీసులకు అందించిన వ్యక్తిపై నాన్ బెయిలబుల్ కేసు ఎలా పెడతారని కోర్టు కూడా ప్రశ్నించిందని, అనంతరం ఆ కేసును కోర్టు కొట్టివేసిందని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇవాళ క్రిషాంక్ గారి మీద పెట్టిన కేసు, క్రిషాంక్ గారు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాడు. ఆయన మా నాయకులు కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకులు కేటీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెడతా ఉన్నారు, తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తా ఉన్నారు అని ఎవరైతే ఆ వార్తలు ప్రచారం చేశారో, ఎవరైతే తన మొబైల్ నుంచి ఈ పోస్టు చేశాడో ఆ మొబైల్ ఫోన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చాడు. పోలీసులకు ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయి, ఈ మొబైల్ నుంచే ఇగో మా కేసీఆర్ గారి మీద, మా పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు, అక్రమ పోస్టులు పెట్టారు, దుష్ప్రచారం చేస్తా ఉన్నారు, ఈ మొబైల్లో అన్ని ఆధారాలు ఉన్నాయని అతని చేతి నుంచి మొబైల్ తీసుకొని పోలీస్ స్టేషన్ లో పోలీసులకు కంప్లైంట్ కాపీతో పాటు మొబైల్ అందజేయడం జరిగింది. ఇప్పుడు ఎవరి మీద కేసు బుక్ చేయాలి? ఎవరైతే బీఆర్ఎస్ నాయకుల మీద ఫేక్ పోస్టులు పెట్టినారో, తప్పుడు పోస్టింగ్లు పెట్టి తప్పుడు వార్తలు రాసినారో వాళ్ళ మీద కేసు పెట్టలే. కంప్లైంట్ ఇచ్చిన క్రిషాంక్ మీద, క్రిషాంక్ తో ఉండే కార్యకర్తల మీద కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైల్లో నిర్బంధించారు. ఇది ఎట్లుందంటే, దొంగతనం చేసిన వాడిని విడిచిపెట్టి అరే తప్పు చేసిండు అని పోలీసుల దగ్గరికి వెళ్తే నిన్నే లోపల పెట్టినట్టున్నది. అంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వాళ్ళ మీదనే కేసు పెట్టి జైల్లో పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకేం చేసిండ్రు? నోటీస్ ఇచ్చి ఇంటికి పంపించారు. ఎవడైతే ఫేక్ పోస్టులు పెట్టిండో, ఎవడైతే బీఆర్ఎస్ నాయకుల మీద, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకులు కేసీఆర్ గారి మీద కేసు పెడితే, తప్పుడు పోస్టులు పెడితే వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపుతారు. మా పార్టీ నాయకుడి మీద, మాజీ ముఖ్యమంత్రి మీద దొంగ పోస్టులు పెట్టిండ్రు, తప్పుడు ప్రచారం చేస్తున్నారని కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళనేమో జైల్లో పెడుతున్నారు. ఇది ఎక్కడి పాలన అని అడుగుతా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వే హోంమంత్రివి, నువ్వే ముఖ్యమంత్రివి, ఇది ఏం పద్ధతి అని అడుగుతా ఉన్నా. ఇవాళ వాళ్లకు ఆయన మీద 308 సెక్షన్ పెట్టిండ్రు, నాన్ బెయిలబుల్ సెక్షన్ పెట్టిండ్రు. మెజిస్ట్రేటే అడిగింది, ఫోన్ తీసుకుంటే ఎవడన్నా నాన్ బెయిలబుల్ సెక్షన్ పెడతారా? ఫోన్ తీసుకుపోయి పోలీసులకే ఇచ్చిండు కదా, ఇలా ఆధారాలు ఉన్నాయి చూసుకోండి అని. ఆయన మీద నాన్ బెయిలబుల్ ఎట్లా పెడతారని మెజిస్ట్రేట్ గారే 308 సెక్షన్ కొట్టేసిండ్రు. మెజిస్ట్రేట్ కొట్టేస్తే మిగతా సెక్షన్లు ఏంటి? అన్ని బిలో 7 years బెయిలబుల్ సెక్షన్స్. బిలో 7 years దాంట్లో అరెస్ట్ చేయరు, స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. బిలో 7 years ఉంటే ఈయన మీద 22 కేసులున్నాయి. హైదరాబాద్, వరంగల్ జిల్లా నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియాలో సమావేశాలు జరుగుతున్నాయి. వరంగల్, గ్రేటర్ హైదరాబాద్ నేతలతో పలు అంశాలపై కేటీఆర్ చర్చిస్తున్నారు. రైతు డిక్లరేషన్ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని, వచ్చే నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో సభ నిర్వహణపై చర్చ జరుగుతుందని, ఎస్ఐఆర్ అంశంపై గ్రేటర్ నేతలతో సమావేశం ఉండనుంది. బహదూర్పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ ప్రాంతంలో గల సోఫా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్షల విలువైన ఫర్నిచర్, ప్లైవుడ్ సామగ్రి కాలి బూడిదైంది. కాగా సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆలస్యంగా రావడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. సకాలంలో సహాయక చర్యలు అందకపోవడంతోనే ఆస్తి నష్టం భారీగా వాటిల్లినట్లు సమాచారం.
अन्ना नोजल लगाओ इसको अन्ना तुम्हारे ने मुड़ रहा है मोटर लगा आता प्रेशर निकलता भाई, प्रेशर निकलता, साइड में हटो। తాను చాలా చిన్న వయసులోనే క్రీడలను ఎంచుకున్నానని అది చాలా నిజాయితీతో కూడిన నిర్ణయమని క్రికెటర్ విరాట్ కోహ్లీ వెల్లడించారు. ఢిల్లీలోని ఓ స్కూల్లో ఏర్పాటు చేసిన క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. యువ క్రికెటర్లు వారి కలల పట్ల నిజాయితీగా ఉండాలి, వాటిని నెరవేర్చుకోవడానికి 100% కమిట్మెంట్ తో పనిచేయాలి, అప్పుడే జీవితంలో విజయం సాధిస్తారు అని సూచించారు. One by one, I'll call the name. Pulkit Narang, Shivang Nagpal, Pulkit इधर जाते रहो. आर्यन शर्मा, धन्य नाकरा, मल्लिका खत्री, रागिनी, रिद्धि, अव्यम जैन, पैर नहीं छुएगा कोई भी. अव्यम जैन, अवी शर्मा, अथर्व, ओम, अवीर बंसल, अथर्व, వరంగల్ సభ ఏ పేరుతో పెడతారో సమాధానం చెప్పాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. రైతులకు రుణమాఫీ చేస్తారని మోసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేసి రైతులను ఆదుకున్నారని పేర్కొన్నారు. రుణమాఫీ చేయని బీఆర్ఎస్ నాయకులకు వరంగల్లో సభ పెట్టుకునే నైతిక హక్కు లేదని ఆయన విమర్శించారు. మీరు వరంగల్లో ఏమని సభ పెడతారు రైతుల పక్షాన? ముందు ప్రజలకు రైతులకు సమానం చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులపై ఉంది. అది కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా ఈ 2 సంవత్సరాల 5 మాసాలు ఎప్పుడూ బయటకు రాని ప్రజా సమస్యలు పట్టించుకొని కేసీఆర్ గారి ముందు సమానం చెప్పాలి. వరేస్తే ఉరి అన్నటువంటి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ మన వరంగల్లో సభ పెట్టినప్పుడు క్షమాపణ కోరి ముందుగా మాట్లాడతారనేటువంటి కూడా చెప్పాలి. ఎన్నికలప్పుడు 2014, 2018 రైతులకు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చి మేము పావలా 4 సార్లు వేసినందుకు మన్నించండి రైతులారా, మేము ఇచ్చినటువంటి ఆ రైతు రుణమాఫీ మీ మిత్తికి వేది, మీ అసలు కూడా మీరే కట్టుకున్నారు, అందుకు మమ్మల్ని క్షమించండి అని చెప్పని వరంగల్లో సభ పెడతారు. దీనికి ముందు మీరు సమానం చెప్పాలి. అదే వరంగల్ వేదికగా మా రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు మా పీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఇచ్చిన మాట మేరకు రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామని చెప్పి అంకెలతో చెప్పాలనుకుంటే 20,600 కోట్లు సుమారు 25,35,964 కుటుంబాలకు రైతుకు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర దేశంలో మన తెలంగాణలో. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.